ఇవి ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. 1/2 kg చికెన్కి 3 పెద్ద కట్టల గోంగూరలు అయితే సరే. కట్ చేసుకున్న కడిగేసుకున్న గోంగూరను ఫ్రై చేసుకోవాలి. గోంగూరను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాలి. పక్కన పెట్టుకోండి. కారం పసుపు వేసి ఉడికించుకొని చికెన్ ఒక సైడ్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, 4 ఎండురెమ్మలు, ఎండుమిర్చి, స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, స్పూన్ గరం మసాలా, ఉడికించిన చికెన్ ను అందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, ఫ్రై చేసుకున్న గోంగూరని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న గోంగూరని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది కుక్ అవుతుంది. సరే, రెడీ అయిపోయింది గోంగూర చికెన్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని గోంగూర చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.